వెల్కమ్ టు HR9 న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసిస్తూ మంగళవారం హిందూపురం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణురెడ్డి, మడకశిర సమన్వయకర్త శ్రీ ఈర లక్కప్ప నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ ఆధీనంలోనే కాలేజీలను కట్టించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు నరసింహమూర్తి, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు సూర్యమోహన్, రాష్ట్ర మైనార్టీ విభాగం సెక్రటరీ షేక్ అమానుల్లా, రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శి ఫరూక్, నాయకులు మలుగురు శివన్న, బాపూజీ నగర్ శ్రీరాములు, అంబేద్కర్, నవీన్, నరసింహులు, ఆయూబ్ బేగ్, ఎరుకల శంకర, జంగం చందు, మేలాపురం రవి, హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఏ విధంగా ఉందంటే, ఎవరో పుట్టిస్తే పుట్టులాడే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఘనంగా రాజశేఖర రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 6 మెడికల్ కాలేజీలు, మిగతావి 9 మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పూర్తిగా పేద ప్రజల పేద విద్యార్థులు చదువుకొని బడుగులైతేనేమి, బీసీలు అయితేనేమి, ఎస్సీలు అయితేనేమి, అణగారిన వర్గాలు అయితేనేమి ఆ యొక్క పేద పిల్లలు చదువుకొని డాక్టర్లు కావాలనేటటువంటి కోరికని ఈ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి ఈరోజు కార్పొరేట్లకు ఇష్టానురాజ్యంగా కేవలం 1 ఎకరా 100 రూపాయలకు అప్పుచెప్పి పేద ప్రజల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇందులో భాగంగానే ఈ ప్రాంతానికి చెందినటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సవితమ్మ గారు, ఈమె పోయే మార్గంలోనే ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. ఈ యొక్క మెడికల్ కాలేజీ ఏమో కళ్ళ కనబడలేదని చెప్తే ఆశ్చర్యకరము. ఒక గౌరవప్రదమైనటువంటి కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు అక్కడ కాలేజీలే లేవని చెప్పి పొందడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అమ్మ సవితమ్మ గారు, మీ కళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మీరు తొందరలో మీ కళ్ళకి ఆపరేషన్ చేయించుకొని మా కళ్ళతో కరెక్ట్గా చూడండి. మెడికల్ కాలేజీలు పెరగడంలో రెడీ అవుతున్నదా లేదా అని చెప్పి మీకే అర్థమవుతుంది. దయచేసి ఇలాంటి నల్ల చట్టాలను పెట్టి కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మోసం చేసే చర్యలని చంద్రబాబు గారు మానుకోవాలని చెప్పి ఈరోజు మా హిందూపురంలో దళితుల తరఫున ఈ యొక్క ధర్నా చేయడం జరిగింది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు అయితేనేమి, అణగారిన వర్గాలు అయితేనేమి ఖచ్చితంగా మీ యొక్క ప్రపోజల్ని ఎదురు తిరిగే పరిస్థితి ఖచ్చితంగా కనబడతా ఉంది. అదేవిధంగా పాలనా పరంగా ఈరోజు మా కౌన్సిలర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు దుర్మార్గంగా మీ యొక్క ఏజెంట్లని ఈరోజు పరిపాలన వైపు మళ్లించి మా యొక్క నాయకుల్ని డమ్మీలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీన్ని కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఇటువంటి ఆలోచనలు మీరు మానుకొని బహిరంగంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయని చెప్పి కూడా మీకు సూచన చేస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదే విధంగా ఐక్యమై మిమ్మల్ని అందరినీ కూడా తరిం కొట్టే పరిస్థితి ఎంతో దూరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ఈరోజు మెంటల్ గాళ్ళు, సైకో గాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని మంటగలిగేటటువంటి డైలాగుల్ని వాడి ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారు. ఈ యొక్క సంస్కృతికి చంద్రబాబు నాయుడు గారు ఆద్యం ఇస్తున్నాడు. దయచేసి ఇలాంటి పోగడను మీరు కొట్టరికి వీళ్ళని వ్యతిరేకించాలని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో మేము బయటికి వచ్చి మీ యొక్క దురాగతాల్ని, అణిచివేతల్ని, దుర్మార్గాల్ని ప్రజలకు తెలియజేసి మిమ్మల్ని అతి త్వరలో పదవిచ్యుతం చేసేదానికి మేమంతా ఐక్యమవుతామని చెప్పి కూడా ఈరోజు మీకు హెచ్చరిక చేస్తున్నాం. సామాన్య ప్రజల కోసం, అడుగుల కోసం, మా యొక్క వైసీపీ కార్యకర్తల కోసం మీ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టడానికి మా నాయకుడు డిజిటల్ బుక్ను ఏర్పాటు చేయడం అనేది, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం జరిపితే
మేము డిస్ట్రిక్ట్ రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోకి తెస్తాం. ఎవరైతే మాకు ప్రక్రియలు చేశారో, మా మీద రౌడీజం చేశారో, మమ్మల్ని మీద దౌర్జన్యం చేశారు, ఖచ్చితంగా మీ పేర్లన్నీ రాసుకొని రాబోయే కాలంలో మేమంతా మీకు బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఏర్పడినప్పటి నుంచి అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా అనేకమైనటువంటి మైనర్ బాలికలపై ఈ ఉమ్మడి జిల్లాలో అత్యాచారాలు జరిగితే కనీసం ఆ కుటుంబాలకు కూడా ఎటువంటి భరోసా కల్పించినటువంటి గుడ్డి ప్రభుత్వం ఇది అని మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో పేదల పట్ల కక్ష కట్టి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో అనేక వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఈ రాష్ట్రంలో పేద వర్గాలని జీవించకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాజధానిలో అయితే పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు కూడా అవి తొలగించి పేదలు అక్కడ బతకరాదని చెప్పేసి నివసించకూడదని చెప్పేసి వాళ్ళు కక్ష కట్టి పేదల పైన అక్కడి నుంచి తొలగిస్తున్నారు. ఏమి రాజధానిలో పేదలు ఉండకూడదా, ఎస్సీ ఎస్టీలు ఉండకూడదా? కేవలం పెత్తందారులకే అది రాజధాని అని అడుగుతున్నాం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే హెచ్చరిస్తున్నాం. ఏదైతే మీరు దళితుల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మేము అన్ని కూటమి సంఘాలన్నీ బీసీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకమై మీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.